సార్ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 20 మాసాల్లో సుమారుగా 20,000 ఉపాధ్యాయులు నియమిస్తా ఉంది. 16,000 నియమించారు. ఇంకొక 3,500 పిలవబోతున్నారు మెగా డిఎస్ ద్వారా. అంటే 20,000 మంది ఉపాధ్యాయులు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో ఏం పాఠాలు చెప్పారు, ఎవరేమి నేర్చుకున్నారో తెలియకుండా నేను అద్భుతంగా విద్యాశాఖని తీర్చిదిద్దానంటాడు జగన్ రెడ్డి. సంస్కరణలు తెచ్చానంటాడు. సంస్కరణలు తెచ్చానంటున్నాడు విచిత్రంగా. నువ్వు తెచ్చిన విద్యా సంస్కరణలు అంటే టీచర్లు అడిగితే చెప్తారు. బాత్రూమ్ ఫోటోలు తీయటం అదొక సంస్కరణ, దాన్ని అప్లోడ్ చేయటం అదొక సంస్కరణ, సిమెంటు స్టీలు వీళ్ళే ఎత్తుకుపోతారు, టీచర్లకు గుండెపోటు వచ్చింది, హెచ్ఎంలు గుండెపోటుతో చచ్చిపోవటం. సంస్కరణలు అంటే టీచర్లని బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టడం, ఒక్కో టీచర్ బదిలీకి 5 లక్షలు వసూలు చేయడం. ఇన్ని చేశారు. ఉపాధ్యాయులు లేకుండా పాఠశాలలు నడిపి ఆ విద్యార్థులకు ఏం చెప్పారో కూడా జ్ఞానం లేకుండా మేమే సంస్కరణ తీసుకొచ్చాం, మేము బాగు చేసాం అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి మన హంబుల్ రిక్వెస్ట్, మీరు ఏదైనా మాట్లాడండి, ఏ పదాలైనా పలకండి, సంస్కరణ అనే పదం మాత్రం అనద్దు. ఎందుకంటే రిఫార్మ్స్ అంటే ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ అంటారు, సంస్కరణలు అనగానే మనకి అప్పట్లో కందుకూరి వీరేశలింగం, లేకపోతే పరిపాలనకు వచ్చేసరికి అప్పుడు ఇందిరాగాంధీ ఏదో కొన్ని తెచ్చిందన్నారు, ఏదో బ్యాంకుల జాతీయకరణ ఏదో చెప్తారు. ఆమె యొక్క సక్సెస్ స్టోరీలో సంస్కరణలు అంటే ఎన్టీ రామారావు, ఆడపిల్లలకి ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు, లేదు విద్యార్థులకి మధ్యాహ్న భోజనం, దేవదాసి వ్యవస్థ, జోగిని వ్యవస్థ నిర్మూలన. సంస్కరణలు అంటే ఏంటి? సమాజంలో మార్పు తెచ్చేది సంస్కరణ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం ఇంత సహకారం ఇస్తుంది, ఇన్ని నిధులు ఇస్తుంది, ఈ విధంగా కంపెనీలను ఇక్కడికి మోటివేట్ చేస్తుంది అని ఊహించలేదు. ప్రధానే 3 సార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చి 20 నెలల్లో 3 చోట్ల శంకుస్థాపనలు చేశాడు. విశాఖపట్నం ఇదే గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ వాళ్ళది గ్రీన్ అమ్మోనియా 1,60,000 కోట్ల పెట్టుబడులు అండి. ఏది ప్రధాని అక్కడ చేసిన శంకుస్థాపన ఎక్కడో ఎన్నో అవసరం లేదు, ఈ 3 చూడండి. ఒకటి ఏది ఆర్సిలార్ మిట్టల్ అన్నారు మీరు, అది 1,50,000 కోట్లు. ఎన్టీపీసీ ఇప్పుడు రేపొద్దున గూగుల్ డేటా 1,40,000. కళ్ళ ముందు మీకు ఇంతగా అభివృద్ధి, ఈ విధంగా కంపెనీలు, భవిష్యత్ తరాలకు ఉపాధి మీ కళ్ళ ముందు కనపడుతుంటే ఈ కడుపు మంట, అసలు ఈ ఏడుపు మనం ఎలా చూడాలి? ఈ 3 ప్రాజెక్టులు 4,80,000 కోట్ల దాకా ఉన్నాయి కదా సార్ దగ్గర దగ్గర. ఇప్పుడు అక్కటి ఒక్క ఉత్తరాంధ్ర విశాఖపట్నమే కాదు, రాయలసీమ ఇక్కడ డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంది. అరే అసలు ఏది అటు రక్షణ రంగ పరిశోధన సంస్థలు, లేకపోతే సెమీ కండక్టర్సు, కంప్లీట్ డెస్టినేషన్ అంతా కూడా అక్కడేంటి, అటు కర్నూలులో, ఇటు కడపలో, అటు చిత్తూరు, అనంతపురం, ఏ విధంగా కియా కార్ ఇండస్ట్రీ దేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ అప్పట్లో, పెనుగొండ అసలు రూపురేఖలనే మార్చింది. అనంతపురం జిల్లా రూపురేఖలు మార్చింది. భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇవాళ అమరావతి చట్టబద్ధత ఇచ్చారు, రాజధాని నిర్మాణం సాగుతోంది, దానికి కూడా ప్రధాని మోడీ వచ్చారు, మళ్ళా అక్కడ శంకుస్థాపనలు చేశాడు. సరే, అక్కడ కట్టడాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. సుమారుగా విట్టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోనే దాదాపు 40,000 మంది పైన విద్యార్థులు వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారు. రోజువారీ కార్మికులు సుమారుగా 60,000 మంది పనిచేస్తున్నారు. అంటే 1,00,000 మంది 1,50,000 మంది బయట నుంచి వచ్చి పనిచేస్తున్నారు అక్కడ. వీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవడు అంటాడు, అమరావతిలో మనుషులు ఉండట్లేదు, మావిగంలో మనుషులు ఉంటున్నారు అంటాడు. ఇప్పుడు అతను ఎవరో మేధావి పురుషోత్తమ రెడ్డి, ఇప్పుడు వచ్చేటప్పుడు చూసా, అతను తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏబి వెంకటేశ్వరరావుని, నల్లమో చక్రవర్తిని వాళ్ళు ఏదో కుట్ర అన్నారంట. ఏది మావిగన్ అనేది అమరావతిపై కుట్ర అనో ఏదో అన్నారంట. దానికి ఆయన పెనుకు చచ్చిపోయి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదో అప్పట్లో శ్రీబాగు ఒప్పందం దగ్గర నుంచి బిగిన్ చేశాడు. అంటే మీరు రాజధాని చట్టబద్ధత తెచ్చారు, అమరావతి నిర్మాణానికి వ్యతిరేకం కాదు, కట్టండి, మీరు అన్నట్టుగా జనం ఉన్న చోట కట్టండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అద్భుతమైనటువంటి ఒక ప్రపోజల్ తెచ్చాడు, మావిగన్. ఆ రోజు ఏమయ్యా పురుషోత్తమ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు వీళ్ళకి కూడా మైండ్ చెడిపోయినట్టు ఉంది. మనం అనేది
3 క్యాపిటల్స్ అన్నప్పుడు విశాఖపట్నంలో ఒక రాజధాని ఏంటి? మా రాయలసీమ కడుపు ఎందుకు కొడుతున్నావు? మేము విశాఖపట్నం ఎలా వెళ్ళగలం అని ఈ పురుషోత్తమరెడ్డి ఆ రోజు ఎందుకు మాట్లాడలా? హైకోర్టు కడతా అన్నాడు కర్నూలులో, అది కూడా కట్టలేకపోయాడు. ప్లస్ సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను ఆ మాట అనలేదు అన్నాడు. తప్పించుకున్నాడు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని నువ్వు నిలదీసి ఉంటే ఇవాళ దీన్ని నువ్వు అడిగే హక్కు నీకు వచ్చేది. రాయలసీమ మేధావుల కమిటీ కన్వీనర్ అంట. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరు మీద పెద్ద గొయ్యి తవ్వినప్పుడు ప్రశ్నిస్తే బాగుండేది. నువ్వు మేధావని ఎవడన్నా ఒప్పుకునేవాడు. ఆ గొయ్యి నిరుపయోగంగా మార్చి ఇవాళ నువ్వు రాయలసీమ హక్కుల పోరాట సమితి అంటూ తిరిగితే ప్రజలు నవ్వుకోరా సార్? అక్కడ రైతులు నవ్వుకుంటున్నారు. అంటే చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. విషయం ప్రజల్లోకి ఎక్కించాలన్న వీళ్ళ తాపత్రయం, వీళ్ళ ఆరాటం. ఏది అమరావతి అంట అక్కడ 30,000 ఎకరాలు కట్టుకోండి, మన నో ప్రాబ్లం, కట్టుకోండి, వద్దనం. కాకపోతే రాయలసీమలో మేము కట్టిన పన్నులు తీసుకెళ్ళి అక్కడ ఎలా ఖర్చు పెడతారు? 15,000 కోట్లు కేంద్రం ఇచ్చింది, 8% వడ్డీ. ఈ లెక్కన లెక్కేసుకుంటే అది ఎప్పటికి పూర్తవుద్ది, ఎన్నాళ్ళు కౌలిస్తారు అంటూ అతను ప్రెస్ మీట్ లెక్కలు తీస్తున్నాడు. కౌలు రాయలసీమలో కట్టే శిస్తులు మాకు అక్కడ వాటాకు వీలేదన్నాడు. ఈ లెక్కలను ఎందుకు? అసలు నువ్వు ఎవరు? హూ ఆర్ యూ? రాయలసీమ కట్టే శిస్తులు ఋషికొండ ప్యాలెస్కి ఎందుకు వాడావు? అప్పుడు అడగలేదుగా. 600 కోట్లు అక్కడ ఎందుకు పెట్టావని నువ్వు అడిగావా? అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పుడు నువ్వు ఎందుకు కట్టలేదు, జగన్ రెడ్డి ఎందుకు గ్రీజ్ కూడా డబ్బులు ఇవ్వలేదని అడిగితే వాళ్ళు నీ మాటకు విలువ ఉండేది. ఆ రోజు మాట్లాడలేదే. అంటే వీళ్ళని ఏమనాలి? ఈ సోకాళ్ళు వీళ్ళని మేధావులు కాదు, వీళ్ళు ఏంటి సూడో స్కాలర్స్ అనమాట. సూడో స్కాలర్స్, జగన్మోహన్ రెడ్డి భక్తులు స్పష్టంగా తెలుసు. ఎందుకు ఇంత అక్కసు? కట్టండి, వద్దను, నగరం నిర్మించండి, వద్దను అని మళ్ళా సన్నాయి నొక్కులు నొక్కుతూ వాళ్ళు ప్రాణం కూడా ఇచ్చారు. వాళ్ళు ప్రాణంగా భావించే భూములు ఇచ్చారు, వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి కౌలు ఇవ్వాలి. ఆ రోజు కౌలు ఎగ్గొట్టినప్పుడు ఎక్కడ పోయావు? అవును, ఆ రోజు రైతులను గుర్తురాలే వీళ్ళకి. ఆ రోజు కౌలు కోసం వాళ్ళు కోర్టుల్లో పిటిషన్లు వేసినప్పుడు నీ గొంతెందుకు మోగబోయింది? మహిళా రైతులను కొట్టిన రోజు కూడా మాట్లాడలే వీళ్ళు. అంటే వీళ్ళందరూ కూడా ఏది ఆ భూమన్ అనేవాడు ఒకడు, ఆ భూమన కరుణాకర్ రెడ్డి, లేకపోతే ఈ పురుషోత్తమ రెడ్డి, వీళ్ళు ఏంటంటే ఆ తిలక్ అనే ఒకతను సీనియర్ జర్నలిస్ట్ ముసుగుల్లో, వీళ్ళందరికీ ఆ వడ్డే శోభనాద్రేశ్వరరావు. సరే, విచిత్రంగా వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు అమరావతికి అంత పెద్ద అవుటర్ రింగ్ రోడ్ ఎందుకు? 187 కిలోమీటర్లు అవసరమా? ఢిల్లీ అవుటర్ రింగ్ రోడ్ 60 కిలోమీటర్లు, బెంగళూరు 60 కిలోమీటర్లు, చెన్నై 68 కిలోమీటర్లు ఉంది. ఆ మాత్రం సరిపెట్టుకోవాలి కానీ అసలు అమరావతికి అవుటర్ రింగ్ రోడ్ ఎందుకు? వెస్ట్ బైపాస్ ఉంది కదా అంటున్నాడు ఆయన. హైదరాబాద్కి అవుటర్ రింగ్ రోడ్ ఎందుకు? దీని ప్రస్తావన తీసుకురాలి. ఇది అవుటర్ రింగ్ రోడ్ పెద్ద 150 కిలోమీటర్స్ అనుకుంటే, ఇది 189 కిలో 89. అందుకని చెప్పి దీని ప్రస్తావన తీసుకురాలి మళ్ళీ. ఇప్పుడు ఈరోజు తెలంగాణకి అది గ్రోత్ ఇంజన్. ఇవాళ తెలంగాణ సంపన్న రాష్ట్రం. ఇవాళ తెలంగాణకు వస్తున్నటువంటి ఈ ఆదాయంలో మొన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాడు, 140,000 కోట్లు మొత్తం ఆదాయం తెలంగాణకి ఏడాదికి వస్తున్నటువంటి ఆదాయం. 140,000 కోట్లలో 105,000 కోట్లు హైదరాబాద్ నుంచే, అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో. ఆ 105,000 కోట్లు కూడా దాంట్లో కూడా 30% రెండింటిని, ఒకటి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంకోటి అవుటర్ రింగ్ రోడ్. అంటే 40,000 కోట్లు ఏది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ట్యాక్సుల రూపంలో, పన్నుల రూపంలో, జిఎస్టీ రూపంలో, అవుటర్ రింగ్ రోడ్డు ద్వారా టోల్ గేట్ల రూపంలో ఈ వాహనాల రాకపోకలు, అసలు వస్తున్న ఆదాయం 40,000 కోట్లు అనమాట. అంటే దానికి ఎంత ఖర్చు పెట్టారు? ఆ రోజు శంషాబాద్ కూడా ఇలాగే అన్నారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు అవసరమా ఎందుకు అన్నారు. ఇవాళ మరి ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీ నోరు ముంచిందా లేదా? ఇప్పుడు ఆ రోజు అన్నారు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు 189 కిలోమీటర్లు అవసరమా, అంత పెరుగుద్దా అన్నారు. ఇప్పుడు ఎక్కడ పెరిగిందా లేదా? దాటిపోయింది. అవుటర్ రింగ్ రోడ్ దాటి విస్తరించిందిగా నగరం. అంటే వడ్డే శోభనాద్రేశ్వరరావు లాంటి వాళ్ళు, లేకపోతే ఎవడో కొండలరావు అనేవాడు ఒకడు, ఆయన ఎవరో ఈఏఎస్ శర్మ విశాఖపట్నంలో, ఇతనెవరు ఈ పురుషోత్తమ రెడ్డి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసినప్పుడు ఎక్కడున్నారు? ఈఏఎస్ శర్మ నిన్న కూడా ఒక లేఖ రాస్తున్నాడు, విశాఖ నుంచి రిటైర్డ్ అయ్యే. నిన్న చూశాను సార్, నేను కూడా ఇట్లాంటి వేస్ట్ లేఖలు చదవటం అనవసరం చెప్పి చదవాల. జగన్ 5 ఏళ్లలో నీ లెటర్ ప్యాడ్ ఎత్తుపోయారా? ఆ రోజు 5 ఏళ్లలో ఒక్క లేఖ అయినా ఈఏఎస్ శర్మ రాసి ఉంటే నీకు బాధ్యత. అంటే ఆ రోజు బాత్రూమ్ గుర్తొచ్చి ఉంటుంది, మనకెందుకు ఊరుకుని ఉంటాడు. ఇవాళ ఎదురు మాట్లాడేవాళ్ళు లేరుగా, ప్రశ్నించేవాళ్ళు లేరుగా, రాస్తూ ఉంటాడు.
ఇప్పుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు లెటర్ ప్యాడ్ ఆయన దగ్గర ఉందా, తాడేపల్లి ప్యాలెస్లో ఉందా? ఆ తాడేపల్లి అదే సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ అంతా అంటున్నారు. అంటే సంతకాలు పెట్టి వాళ్ళకి ఇచ్చేశాడా, మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి కేసులు అని చెప్పి? అరే ఇప్పుడు ఒకటి, ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం, 90 ఏళ్ల వయసు. ఇప్పుడు ఇవాళ మంచిగా నువ్వేంటి అటు ఆ రోజు అసెంబ్లీలో ఉన్నారు, మంత్రిగా పనిచేశారు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు, సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో నువ్వు అనుభవించని పదవి లేదే. ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ఇవాళ నువ్వు తెలుగుదేశం మీద విమర్శలు చేయి, రాజకీయంగా పోరాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోండి. సరే, ఆయన ఇవాళ అమరావతికి అంత అవుట్ రింగ్ రోడ్ అవసరమా, అంత పెద్ద భవంతులు అవసరమా, 8,000 ఎకరాలు అవసరమా అంటున్నాడు. ఈయన ఎమ్మెల్యే కాకముందు ఈయనకున్న ఆస్తి ఏంటి, ఈయన మంత్రి అయినాక ఎంపీ అయినాక ఈయన సంపాదించుకున్న వేల కోట్ల రూపాయల పరిస్థితి ఏంటి? ఈయనకి అంత ఆస్తులు కావాలని చెప్పి సంపాదించుకున్నాడా? ఇవాళ నువ్వేంటి, నీ వయసు, నువ్వు చేసిన పదవులు, నీకున్న గత చరిత్ర, సోషలిస్టు అని, ఓ పెద్ద రైతు నాయకుడు అని, యలమంచిల శివాజీ, వడ్డే శోభనాద్రీశ్వరరావు, మిమ్మల్ని వాళ్ళు కొంత గౌరవం అటు కోస్తా జిల్లాల్లో ఇప్పటికీ కూడా. అట్లాంటిది ఈ విధమైనటువంటి మాటల ద్వారా ఒక అభివృద్ధి నిరోధకుడిగా ఈరోజు జగన్ వాయిస్ నువ్వు వినిపిస్తుంటే, జగన్ చేతిలో నువ్వు ఒక డమ్మీగా మారితే, ఆ ప్రాంతానికి నువ్వు ప్రాతినిధ్యం వహించావు. విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా నువ్వు పనిచేసి, నువ్వు అమరావతి పైన మొన్న ఉద్యమంలో కూడా వచ్చావు కదా, ఏదో ఆ రైతులతో పాటు నువ్వు కూడా నిలబడ్డట్టుగా బిల్డప్ ఇచ్చావు కదా, కూర్చున్నావు కదా. అలాంటి నువ్వు ఈరోజు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే, జరిగే అభివృద్ధిని చూడండి, మౌనంగా గమనించండి, ఆ అభివృద్ధిలో భాగస్వాములు కాకపోయినా దాని ఫలాలు అనుభవించండి. ఇంకా సలహాలు ఇవ్వండి, పలానా చేయమని చెప్పి సలహాలు ఇస్తే బాగుంటుంది. అరే రాజధాని నిర్మిస్తున్నారు, ఆ లులు మీద వేసాడు కేసు. ఆ రోజు లులుని తరిమేసినప్పుడు ఏమయ్యావు? విశాఖపట్నంలో లులు కన్వెన్షన్ సెంటర్ ఆ రోజు 2014-19 మధ్య 3,000 కోట్లు పెట్టుబడులు వస్తే, ఆ భూముల మీద కన్నేసిన విజయసాయి రెడ్డి వాళ్ళని బెదిరించాడు. ఆ రోజు అలీ ఒక పెద్ద లేఖ రాశాడు, మళ్ళా జీవితంలో ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టనన్నాడు లులు అలీ. అట్లాంటిది మళ్ళీ ఆయన చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక వచ్చాడు, ఒక కన్వెన్షన్ సెంటర్ కాదండి 3 చోట్ల పెడతాను, ఒట్టి కన్వెన్షన్ సెంటర్లు కాదు ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు కూడా పెడతాను అంటూ అతను ఇవాళ అటు గల్ఫ్ దేశాల్లో అతనుకున్న సంబంధాలు, అక్కడి నుంచి పెట్టుబడులు రాబట్టడం, ఈ విధంగా అతను పనిచేస్తుంటే విజయవాడలో అంటే ఆయనకి భూములు ఇచ్చారంట, దాని మీద కేసు వేస్తాడు. అంటే ఇప్పుడు ఇవాళ ఏంటి, మిగతా వాళ్ళతో పాటు వడ్డే శోభనాద్రీశ్వరరావు కూడా ఇవాళ జగన్ తానులో గుడ్డగా మారిన పరిస్థితుల్లో నీ అనుభవం, నీ వయస్సు, నీ గత చరిత్ర ఎక్కడికి పోయాయి, ఏమయ్యాయి? అంటే ఏదంటారు చూసారా, ఏది చెట్టు ఉడిగినాక కుక్కమూతి పిందెల్లాగనా, లేదు సంధి ప్రేలాపనలుగా చూడాలా వీటిని? ఆయన రాజకీయ జీవితాలు మనం దగ్గర నుంచి చూసాం సార్. నాకు ఆయన ఎమ్మెల్యేగా మొదలుపెట్టడం తెలుసు, మంత్రిగా కూడా తెలుసు. ఆయన ఇవాళ ఆయన్ని సోషల్ మీడియాలో ఎంత తీవ్రంగా విమర్శిస్తున్నారంటే, ఇవాళ రేపు కాలక్షేపం చేసి వెళ్ళిపోక కృష్ణారావు అనుకోక నీకెందుకయ్యా మా భవిష్యత్తు గురించి అని కూడా ప్రశ్నిస్తున్నారు ఆయన్ని. ఇప్పుడు ఒకటి, మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన పెట్టుబడులు, కంపెనీలు, అప్పుడు జరిగిన డ్యామేజ్, ఇప్పుడు ఈ 2 ఏళ్లలో పెరిగిన ఇమేజ్, వస్తున్న కంపెనీలు, పెట్టుబడులు, ఎంప్లాయ్మెంట్, ఇస్తున్న హామీలు నెరవేర్చడం, అంత అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా ఇంత స్వల్పకాలంలో ఇంత పెట్టుబడులు తీసుకురావటం ఏంటి, కేంద్రం నుంచి ఇంత నిధులు రాబట్టడం ఏంటి? అరే ఇప్పుడు పురుషోత్తమ రెడ్డి అంటే వాళ్ళు వేరు, ఏంటి జగన్మోహన్ రెడ్డి, మరి వాళ్ళు ఇస్తున్నటువంటి దీనికి వాళ్ళు ఆశపడి మాట్లాడుతున్న పరిస్థితి. ఈయన కూడా అంతేనేమో సరే, ఈయన కూడా అంతే ఉంటుంది. పురుషోత్తమ రెడ్డి జీతం తీసుకుని పని చేస్తున్నాడు, ఈయన కూడా జీతం తీసుకునే పని చేస్తూ ఉంటుంది. అదేదో చెప్పచ్చు కదా, అదేదో బయటపడచ్చు కదా, ముసుగు ఎందుకు? ఇప్పుడు ఈ ముసుగులో ఏది గత వడ్డే ముసుగు వేసుకుని ఇప్పుడు ఈ విధమైనటువంటి ఇవాళ ఈళ్ళే గుదిబండలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, లేదు బుల్లెట్ స్పీడ్తో వెళ్తున్న డబల్ ఇంజిన్ సర్కార్కి, ఇట్లా వీళ్ళే ఒక పెద్ద గుదిబండలు. గుదిబండలు ఎన్ని అడ్డం పడ్డా ఆగే పరిస్థితి లేదు సరే. ఇవాళ వడ్డే పురుషోత్తమ రెడ్డి లాంటి గుదిబండలు ఎంతమంది ఎన్ని రకాలుగా అడ్డం పడినా చంద్రబాబు నాయుడు గారు తలుచుకుని ఆయన నిర్మిస్తున్న అమరావతిని కానీ రాష్ట్ర అభివృద్ధిని కానీ ఎవరు ఆపే అవకాశం లేదని సాహసం కూడా చేసే ప్రయత్నం కూడా చేసే
దమ్ము లేదంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.